రాష్ట్రం ఆర్థికంగా అప్పులలో ఉన్నా ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఈరోజు నిన్నటి వరకు 9 రోజులలో 9,000 కోట్ల రైతు భరోసా అందరూ కూడా అనుమానం వ్యక్తం చేసిండు. కాంగ్రెస్ పార్టీ వస్తే 10 ఎకరాలకే వస్తుంది, 5 ఎకరాలకే వస్తుంది. ప్రతి మంది అకౌంట్లో పడ్డాయా లేదా? గట్టిగా చెప్పాలి. అకౌంట్లో పైసలు పడ్డాయా? రానప్పుడు రాలేదని, వచ్చినప్పుడు వచ్చినాయని చెప్పాలి కదా. ఇంత ఆర్థికంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మనకు ప్రభుత్వం చేతికి వచ్చింది. 8 లక్షల కోట్ల అప్పు వచ్చింది, మన చేతికి అధికారం వచ్చింది. చూస్తే జీతాలు 15వ తారీఖు వచ్చాయి. వారానికి 3 జిల్లాలు 4 జిల్లాలు పెన్షనర్స్కి ఇప్పటికి కూడా బకాయిలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ మినిస్టర్స్గా మేమందరం కూడా నిరంతరం కృషి చేస్తూ ఈరోజు రుణమాఫీ 21,000 కోట్లే కాదు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు మా వంతు అండగా ఉంటాం.